హలో హైదరాబాద్, నేను మీ ప్రియాంక మోహన్. సెప్టెంబర్ 22 మార్నింగ్ 11 కి నేను మన అలకాస్ కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ గ్రాండ్ ఇనాగ్రేషన్ కి వస్తున్నాను. ఎక్కడ అంటారా? మన సన్ సిటీకి చాలా దగ్గరలో. అలకాస్ ఎనీవేర్ ఎవ్రీవేర్, అ కంప్లీట్ గ్రాండ్ షాపింగ్ మాల్. సో ఎక్సైటెడ్ టు సీ యు ఆల్ దేర్. Alakas, anywhere, everywhere. Save the date. September 22nd, Monday 11 a.m. कांग्रेस के हेडक्वार्टर गांधी भवन में भी यौम प्रजापालना तकरीब का एहतमाम किया गया। इस तकरीब की सदारत टीपीसीसी सदर महेश कुमार गौड़ ने की। पार्टी के सीनियर लीडर और साबिक राज्यसभा एमपी हनुमंत राव ने भी तकरीब में शिरकत की। इस मौके पर महेश कुमार गौड़ ने कहा कि तेलंगाना हुकूमत हर महाज पर कामयाब साबित हो रही है। ఇవన్నీ రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి ఇవాళ విలీన దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాలే తప్ప జనం అవసరం లేదు వాళ్ళకి. ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ ప్రోద్బలంతో, నెహ్రూ ఆదేశంతో ఆనాడు ఉప ప్రధాని హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో నిర్వహించి 4 రోజుల పాటు నిర్వహణగా కృషి చేసి నిజాంని వంగ తీసుకొని ఈ రాష్ట్రాన్ని యావత్ దేశంలో, భారతదేశంలో విలీనం చేశారు. ఇది విలీన ప్రక్రియ. అలాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ విలీన కార్యక్రమాన్ని చేస్తే దాని విమోచన అని ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఇవాళ విమర్శిస్తున్నట్టు తీరు. బీజేపీ తీరు ఏ విధంగా ఉందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్నే వారు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళ వ్యతిరేకిస్తా ఉన్నారు. వారికి ఆత్మ క్షోభిస్తున్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. బీజేపీ పార్టీకి కావలసింది నిరంతరం రాజకీయాలు, అధికారం ఉండడం. కాంగ్రెస్ పార్టీకి కావలసింది ఈ దేశం సురక్షితంగా ఉండడం. అందుకే ప్రధానమంత్రి పదవిని సైతం 2004లో సోనియా గాంధీ, 2009లో రాహుల్ గాంధీ గారు తిరస్కరించినారు, త్యాగం చేసినారు. గొప్ప మేధావి అయినటువంటి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి వారు త్యాగం చేయడమే కాకుండా ఒక మేధావిని ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఇలా ఎన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశం భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి దోహదం చేసినటువంటి మహానాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు. ప్రధానమంత్రి పదవిని త్యాగం చేయడం అంటే ఆషామాషి కాదు. త్యాగం చేయడమే కాకుండా ఒక ఆర్థిక నిష్ణాతున్నటువంటి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి ప్రధానమంత్రి చేసి ఈ దేశాన్ని అన్ని విధాలుగా ఆదుకున్న సందర్భం.